ఏమైందిరా? మళ్ళీ సంఘంకే వచ్చాం. టైంకి రావాలి అందుకే. ఎప్పుడు పిలిచాను ఎప్పుడు వచ్చు? అదే నువ్వు నాతో థియేటర్ సైన్స్ టైమింగ్ గురించి మాట్లాడదు. అవన్నీ అవ్వదు. టైం అంటే నేనంటే టైం. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏమయ్యా పాట రెడీనా? రెడీ అండి. వెనక్కి తిరిగి ఒక లుక్. ఇప్పుడు డోర్ ఎంట్రీ వచ్చింది కదా, అక్కడ నువ్వు ఏం చేస్తావు తెలుసా? జైలర్లో రజనీకాంత్ ఏం వేయాలి. టైగర్ కా హుకుం. మోడల్ మోడల్ సూపర్ మోడల్ మోడల్. చూడండి ఫ్రెండ్స్, ఎంత లేడీ తీసుకొచ్చాడు. డిఎస్పీ మొదలు పెట్టాడు అప్పుడే డ్యూటీ. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు నాకు 7 నీళ్ళు స్నానం చేయించడం గొప్ప ఇష్టమే. డైలాగ్ వింటేనే కనిపించనన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ పండుగ నుండి రాజుగాడే మరి తండ్రి. మరి నేను మొదలెట్టనా? తండేల్ సినిమాకి వచ్చాం. ఫస్ట్ టైం ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఎలా ఉన్నారు? ఏ మాటగా మాట చెప్పాలి. లైక్ ఫిషర్మెన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ హాఫ్ అంతా చూపించారు. ఎమోషన్స్ అంతా బాగా క్యారీ చేశారు. మ్యూజిక్ డిఎస్పి మెయిన్ సోల్ ఎలా కొట్టాడంటే దొంగ కొట్టించాడు. థియేటర్లో అయితే ఆ బుజ్జిదల్లి బీజం రాగా అరుపులు. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగచైతన్య లుక్స్, డ్రెస్సింగ్, యాక్టింగ్ అండ్ స్లాంగ్ కూడా చాలా బాగా మాట్లాడాడు. అసలు ఎక్కడ మనకి ఏదో మాట్లాడలేదు, యాజ్ ఇట్ ఈస్ మాట్లాడినట్టు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అయితే మ్యూజికల్ ఫెస్టివల్ మాకైతే. ఏంటంటే లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఎవరు ఏంటి, ఏ రోల్, ఏ ఎమోషన్స్ అనేది చూపించారు మొత్తం అంతా. ఇప్పుడు సెకండ్ హాఫ్ అసలు స్టోరీ ఇది చూడాలి. బోట్ సీక్వెన్స్ అయితే అమేజింగ్. అసలు ఇంటర్వెల్ బోట్ సీక్వెన్స్ అయితే క్రేజీ. అసలు సెకండ్ హాఫ్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం. నువ్వు ఇక్కడ నుంచో కిందకి వీడియో చేస్తావు, అప్పుడు ఓకే. కుకుమా బొక్క స్టైల్ సికందర్ మోడల్ ఇడికి వచ్చి మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేనంటే అడిగాను అనుకో, బాత్రూమ్ దగ్గర ఎవడో నడుచుకుంటూ వస్తాడు హీరోలాగా. వచ్చారండి. మా ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కరే. భవిష్యత్తులో మా గతం ఎలా ఉంటుందన్న ఆలోచన నన్ను నాకెందుకమ్మా? నాకు దానికి ఏం సంబంధం ఉంది? నీ పక్కన ఉన్నోడికి ఏం సంబంధం ఉంది? పార్ట్ 2 చూడడం జరిగింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా అయితే. లైక్ నాగ చైతన్య బెస్ట్ కంబ్యాక్ అని చెప్పాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ సూపర్ అనమాట. ఆ ఫ్రేమ్స్ అవన్నీ కానీ సాంగ్స్. డిఎస్పి ఈజ్ లైక్ నువ్వు ఏడ్చుకో, నేను బీజం కొడతా.
నువ్వు నవ్వుకో, నేను బీజం కొడతా. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, అసలు ఎలా దొరికిపోయారు, పాకిస్తాన్లో ఏం చేశారు, ఆ ఎమోషన్స్ అన్నీ ఎలా వర్క్ అయ్యాయి, గవర్నమెంట్ ఎలా రన్ చేసింది, ఈ తండేల్ అన్న దానికి సిగ్నిఫికెన్స్ తెచ్చాడు అనమాట నాగ చైతన్య. అంటే పెట్టిన పేరుకి న్యాయం చేశాడు. దేన్ని ఎక్కువ లాక్కుండా లవ్ స్టోరీని అన్నింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా చేశారు. మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమాకి సాయి పల్లవి, నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసే డిఎస్పి. మెయిన్ లీడర్ ఆఫ్ ది షిప్, మెయిన్ తండేల్ ఆఫ్ ద మూవీ చందు మొండేటి. దిస్ మ్యాన్ హ్యాట్స్ ఆఫ్. అంటే అనవసరమైన ఎలివేషన్స్ లేవు, లైక్ ఇండియన్ రిఫరెన్సెస్ బాగా చూపించాడు. రియాలిటీలో ఎలా ఉందో అలాగే ఎక్కువ ఎలివేషన్స్ ఏం లేకుండా ఫైట్లు కూడా 1-2 ఫైట్లు అవి కూడా మరీ ఎలివేటెడ్ ఫైట్స్ కాదు, స్టోరీకి తగ్గట్టు ఉన్న ఫైట్స్ తీశారు. సినిమా మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంది. మెయిన్ అయితే మ్యూజిక్, అసలు మ్యూజిక్తోనే బయటకు వెళ్తాను. అసలు అంటే ఎలా ఉంటుంది అంటే రప్ప చేసాడు, దొల్లగొట్టేశాడు. యాక్చువల్లీ దొల్లగొట్టేశాడు. మీరు కనుక సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి చాలు. సినిమా చూడండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సినిమాతో. బాయ్.